హలో అందరికీ, ఇవాళటి రెసిపీ అరటి పువ్వు పచ్చడి. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఈ అరటి పువ్వు ఒక్కో ఆకో పువ్వు వాటి వెనకాల చిట్టి చిట్టి పువ్వులు దాగుంటాయి. ఆ చిట్టి చిట్టి పువ్వులోంచి ఒక చిట్టి కాడ, బుల్లి రేకు, అవి రెండింటిని వేరు చేసేయాలి. వీటిని వేరు చేయలేదే అనుకోండి, ఆ చిట్టి కాడ ముద్ద దిగనివ్వదు మన గొంతులోకి. ఆ బుల్లి రేకు మన పచ్చడి టేస్ట్ని మొత్తం స్మాష్ చేసేస్తుంది. ఆ సన్నని కాడ మనకి దేనికి యూజ్ అవ్వదు, పడేయడమే. కానీ బుల్లి రేకుల్ని వేయించుకొని పప్పు చారులోకి నంచుకొని తింటే చాలా బాగుంటాయి. ఇలా అంతా క్లీన్ చేసిన అరటి పువ్వుని కాసేపు 10-15 నిమిషాల వరకు మజ్జిగలో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి నాననివ్వాలి. అవి నానేలోపు పల్లి, నువ్వులు 2 వేయించి చల్లార్చి పొడి తయారు చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, పచ్చిమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత అరటి పువ్వు ముందుగానే మజ్జిగలో నానబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి కొంచెం చింతపండు పులుసు పోసుకొని ఒక 10-15 నిమిషాలు మగ్గిన తర్వాత దింపి చల్లార్చుకోవాలి. చల్లారిన దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ముందుగా పట్టుకున్న నువ్వులు, పల్లీల పొడి వేసి గ్రైండ్ చేసుకోవాలి. మన ఎంతో టేస్టీ అయిన అరటి పువ్వు పచ్చడి రెడీ. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అరటి పువ్వుతో పచ్చడే కాదండి, కర్రీ కూడా చేసుకుంటారు. మరి అరటి పువ్వు కర్రీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.